Welcome to BJB World. Today we are going to discuss another new plant. It is called Hibiscus rosea sinensis. దీన్ని మనం మందార చెట్టు అంటాము. Hibiscus rosea sinensis. Observe it is a dicot plant ఇది. చూడండి, it is a dicot plant and serrate margins ఉన్నాయి. లీఫ్ చూస్తే serrate margins ఉన్నాయి. అలాగే reticulate venation ఉంది. serrate margins and reticulate venation. దీనికి విత్ ట్యాపరింగ్ ఎండ్ అని చూడండి. ఇట్ ఈస్ ఎ ట్యాపరింగ్ ఎండ్. ఇట్ ఈస్ ఎ డైకాట్ ప్లాంట్. లిటరలీ ఇట్ ఈస్ ఎ డైకాట్ ప్లాంట్. ఈ హైబిస్కస్ రోజా సైనాన్సిస్ ఈ ప్లాంట్ అనేది మనకి ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సిస్కి మార్ఫాలజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీకి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఒక్కొక్క నోడ్కి ఒక్క లీఫే అరేంజ్ అయింది. ఒక్కొక్క నోడ్కి ఒక లీఫే ఉంది. మళ్ళీ నెక్స్ట్ నోడ్కి మళ్ళీ ఒక లీఫే ఉంది. అది ఒక లీఫ్కి లీఫ్ వన్ సైడ్ ఉంటే అది నెక్స్ట్ నోడ్కి లీఫ్ దానికి ఆపోజిట్ సైడ్లో ఉంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఓన్లీ వన్ లీఫ్ ఈజ్ ప్రెసెంట్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అండ్ అబ్జర్వ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ద లీవ్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ. ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇది హైబిస్కస్ రోజా సైనాన్సిస్. చూడండి, ఇక్కడ మనకి ఒక బడ్ చూస్తున్నాం మనం. ఇక్కడ బడ్, ఫ్లోరల్ బడ్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ ది ఫ్లోరల్ బడ్. ఎక్కడి నుంచి అరైజ్ అయిందంటే ఇట్ ఈజ్ ఫ్లవర్ ఈజ్ అరైజెస్ ఫ్రమ్ ది ఇక్కడ యాక్సలరీ లీఫ్కి యాక్సలరీ నుంచి బేస్ నుంచి అరైజ్ అయింది. సో ఒక్క లీఫే ఒక్క ఫ్లవరే అరేంజ్ అయింది చూడండి ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఈ హైబిస్కస్ రోజా సైనాన్సిస్ మనకి సాలిటరీ యాక్సలరీకి ఎగ్జాంపుల్. దీన్ని ఇక్కడ ఒక ఫ్లవరే ఉంది కదా, ఇది సింగిల్ ఫ్లవర్ కాదు, బట్ ఇట్ ఈస్ ది ఇంఫ్లోరసెన్స్. సాలిటరీ యాక్సలరీ ఇంఫ్లోరసెన్స్కి ఎగ్జాంపుల్ హైబిస్కస్ రోజా సైనాన్సిస్. మనం ఇంకో ఫ్లవర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకో ఫ్లవర్. ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూసినట్లయితే లీఫ్కి యాక్సలరీ నుంచి అరేంజ్ అయింది. ఇక్కడ క్లియర్గా మనం చూడగలుగుతున్నాము. సీ వెరీ క్లియర్లీ రైట్. యాక్సలరీ నుంచి లీఫ్కి యాక్సలరీ రీజన్ నుంచి మనకి న్యూ ఫ్లవర్ అనేది అరేంజ్ అయింది. అది ఒక్క ఫ్లవరే, ఒక యాక్సలరీ నుంచి ఒక ఫ్లవర్ అరేంజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ సాలిటరీ యాక్సలరీ. బట్ దీన్ని ఇంఫ్లోరసెన్స్ అని ఎందుకు అంటాము? ఒక ఫ్లవరే ఉంది కదా. why it is called inflorescence and based on what it can be called as inflorescence. రీజన్ ఏంటంటే ఇక్కడ పెడంకిల్ ఉంటుంది. దీనికి పెడంకిల్ ఉంటుంది. ఐ విల్ షో ద వన్ మోర్ ఫ్లవర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ యూ సీ ద ఫ్లవర్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. రాలిపోయింది అది. ఐ విల్ షో ది వన్ మోర్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ని మనం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే కింద దీన్ని పెడంకిల్ అంటాం. ఈ పైన చిన్నగా ఉంది కదా, దీని వచ్చేసరికి మనము ఇది పెడంకిల్, ఇది పెడిసిల్. స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్. ఇది నేను ఏలిపెట్టింది స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్. ఈ కింద ఉన్నది పెడంకిల్. సో పెడంకిల్ ఉన్నందువలన బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది పెడంకిల్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఇంఫ్లోరసెన్స్. ఇక్కడ కూడా మనం చూడొచ్చు వన్ మోర్ ఫ్లవర్. హియర్ ఈజ్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్ ది ఫ్లవర్. ద లోవర్ పార్ట్. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ లోవర్ పార్ట్. ఈ లోవర్ పార్ట్ పెడంకిల్, ఆ అప్పర్ పార్ట్ పెడిసిల్. సో స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్, స్టాక్ ఆఫ్ ది ఇంఫ్లోరసెన్స్ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము సాలిటరీ యాక్సలరీని అని చెప్తాం. సాలిటరీ యాక్సలరీకి బెస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకొకటి అట్ ది బేస్ ఆఫ్ ద లీఫ్ చూడండి, టంగ్ లైక్ స్ట్రక్చర్, గ్రీన్ టంగ్ లైక్ స్ట్రక్చర్ ఉంది. దీన్ని స్టిప్యూల్ అంటాం. స్టిప్యులేట్ లీవ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. స్టిప్యూల్ చూడండి, చూస్తున్నారు స్టిప్యూల్. నేను దాన్ని స్టిప్యూల్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. స్టిప్యూల్ చాలా స్టిప్యూల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చూడడానికి. అదిగోండి, నేను ఇప్పుడు మీకు జూమ్ చేసింది దిస్ ఈజ్ కాల్డ్ స్టిప్యూల్. ఇప్పుడు నేను నిలబెట్టింది దిస్ ఈజ్ కాల్డ్ స్టిప్యూల్. దీన్ని స్టిప్యులేట్ లీవ్స్ అంటాం. సో మనకి మార్ఫాలజీలో 2 హీరోస్ ఉంటాయి. మార్ఫాలజీలో చూడండి, మార్ఫాలజీలో మనకి 2 ప్లాంట్స్ హీరోస్. ఒకటి దతురా, ఇంకోటి హైబిస్కస్. ఈ దతురా హైబిస్కస్ నుంచి వీ కెన్ లెర్న్ నెంబర్ ఆఫ్ ది పాయింట్స్, నీట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అరేంజ్మెంట్ లీవ్స్ కానీ,
అలాగే మనకి ఆల్టర్నేట్ లీవ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఆల్టర్నేట్ లీవ్స్ అది చూడండి, ఆల్టర్నేట్ లీవ్స్ క్లియర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ నీడ్ more and more points about the need points and morphology, please 1 2 3 తెలుసు కదా, subscribe and bell icon. Another one is like. Thank you for encouraging and visit again for the BJB world.